ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంను నిర్వీర్యం చేసే నూతన నేర చట్టాలను రద్దు చేయాలి. ఓ నల్లప్ప కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు. కేంద్ర ప్రభుత్వం 2023లో తెచ్చిన నూతన వేరే చట్టాలను 1/7/2024 నుండి భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం పేరుతో అమల్లోనికి తెచ్చారని, ఇందులోని ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంను నిర్వీర్యం చేసే నూతన నేర చట్టాలను రద్దు చేయాలని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలు బుధవారపేటలో ఉన్న కేవీపీఎస్ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర కమిటీ సభ్యులు విజయమ్మ అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఓ నల్లప్ప మాట్లాడుతూ, పాత చట్టాలు ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్సీ యాక్టుల స్థానంలో వాటిని తెచ్చారన్నారు. భారతీయ న్యాయ సురక్ష సంహిత పేరుతో తెచ్చిన చట్టంలో ఫిర్యాదు చేసిన 14 రోజుల వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోగా నిర్వీర్యం చేసే విధంగా కొత్త చట్టంలో ఉందన్నారు. దళిత, గిరిజనులపై దాడులు జరిగితే దిక్కెవరు? బీఎన్ఎస్ఎస్ 173(3)లో ఎఫ్ఐఆర్కి సంబంధించి 3 సంవత్సరాలు, 7 సంవత్సరాల లోపల స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసిన వెంటనే కేసు నమోదు చేయాలని, దానిని లేకుండా చేస్తూ డీఎస్పీ అనుమతి తీసుకోవాలనే పేరుతో 14 రోజులు పెండింగ్లో పెట్టే వీలును కల్పిస్తుందన్నారు. విచారణ చేసి 14 రోజుల్లో డీఎస్పీ క్రింది అధికారులకి కేసు నమోదు చేయాలని ఆదేశించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ఈ 14 రోజుల కాలంలో అనేక రూపాలలో ఫిర్యాదు చేసిన వ్యక్తిపై ఒత్తిడిని తెచ్చి రాజీలకు, అనుమానాలకు అవకాశాలను కల్పిస్తుందన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలు, సామాజిక తరగతులకు చెందిన ప్రజలు ప్రమాదంలో పడతారన్నారు. పోలీసులకు విశేష అధికారాలను కల్పించడం ద్వారా ఫిర్యాదును చేసిన వెంటనే కేసు నమోదు చేయకుండా డీఎస్పీ స్థాయి అనుమతి తీసుకోవాలనే పేరుతో నమోదు కాకుండా పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రజాతంత్ర హక్కుల కోసం, ప్రజా సమస్యలపై పనిచేసే వ్యక్తులను, సంఘాలపై ఉక్కుపాదం మోపే విధంగా కొత్త చట్టం బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 189(7) చట్ట విరుద్ధమైన సమావేశం పేరుతో చర్యలు తీసుకోవడానికి అవకాశం కల్పించిందన్నారు. దీనివల్ల ప్రజల యొక్క స్వతంత్ర హక్కులను కాలరాస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రజలందరూ ఐక్యం కావడం ద్వారా ప్రజాతంత్ర హక్కులకు భంగం కలిగించే ఈ చట్టాలను ఐక్యంగా తిప్పికొట్టాలన్నారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఆనందబాబు పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం జూలై 1వ తారీఖు నుంచి నూతన నేర చట్టాలను 3ను అమలు చేస్తూ ఉన్నది. భారతీయ న్యాయ సంహిత, భారతీయ న్యాయ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం అనేటువంటి పేరుతో 2023లో డిసెంబర్లో పార్లమెంటులో ప్రతిపక్షాల పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలను పార్లమెంటు నుంచి సస్పెండ్ చేసి బ్రిటిష్ కాలం నాటి చట్టాలను మారుస్తున్నామనేటువంటి పేరుతో మరింతగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉన్నటువంటి ప్రజాతంత్ర హక్కులను కాలరాస్తూ ఈ 3 చట్టాలు చేసింది. ఈ 3 చట్టాల యొక్క ప్రభావము ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మీద పడేటువంటి ప్రభావం ఎక్కువగా ఉంది. ప్రధానంగా దళితుల మీద, గిరిజనుల మీద దాడులు జరిగిన వెంటనే ఫిర్యాదు చేసినటువంటి వారికి వెంటనే కేసు నమోదు చేయాలనేటువంటిది చెప్తారు. కానీ భారతీయ న్యాయ సంహిత సంబంధించినటువంటి చట్టంలో మాత్రం ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి నమోదు చేసేటప్పుడు 14 రోజులు విచారణ పేరుతోనూ పై అధికారి డీఎస్పీ అనుమతి ఇస్తే తప్ప కేసు నమోదు చేసేటువంటి పరిస్థితి లేదు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని కూడా దానిని అన్వయించే పరిస్థితి చేస్తే మాత్రం దళితులు, గిరిజనుల మీద దాడులు జరిగితే కేసులు నమోదయ్యేటువంటి పరిస్థితి ఉండదనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే దళితులకు సంబంధించినటువంటి రక్షణగా ఉండేటువంటి చట్టాలను ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని ఇప్పటికే అధికారులు, పోలీసులు, రెవెన్యూ అధికారులు సక్రమంగా నిర్వహించడం లేదు. దీనివల్ల దేశంలోనూ రాష్ట్రంలోనూ దళితులు, గిరిజనుల మీద దాడుల సంఖ్య బాగా పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించినటువంటి అధికారి ఎవరైనా కానీ అమలు సక్రమంగా నిర్వహించకపోతే శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏదైతే ఇచ్చినారో దాని ఆధారంగా 2018లో కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ వారి మీద చట్టపరమైనటువంటి కేసు నమోదు చేయొచ్చు అనేటువంటిది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. అయితే కొత్త నేర చట్టాల ప్రకారం చూస్తే మాత్రము ఎస్సీ, ఎస్టీల మీద దాడులు జరిగినటువంటి క్రమంలో ఈ కేసులకు సంబంధించినటువంటిది చాలా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. అధికారులు నిర్వీర్యం చేస్తే కూడా
వాడి మీద ప్రైవేట్ కేసు వేయడానికి అవకాశం లేకోకుండా చట్టంలో మార్పు చేసినారు. దీని ద్వారా ఎవరి మీద అయితే ఫిర్యాదు చేస్తామో ఆయన నుంచి మనం మళ్ళా సంజాయిషీ తీసుకోవాలట. అంటే పై అధికారి అనుమతి తీసుకొని ఆయన చెప్పిన తర్వాత ఆయన మీద కేసు కట్టేటువంటి పరిస్థితి వస్తుంది. దీని ద్వారా పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, ఏ ప్రభుత్వ ఉద్యోగం మీద ప్రైవేట్ కేసు వేయడానికి అవకాశం లేదు. అట్లాగే అన్లాఫుల్ అసెంబ్లీ అనేటువంటి పేరుతో సెక్షన్ 189(3)లో స్పష్టంగా ఏంటంటే సామాజిక ఉద్యమాలు నిర్వహించేటువంటి వాళ్ళు, ప్రజాతంత్ర హక్కుల కోసం ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేటువంటి వాళ్ళు చట్టవిరుద్ధంగా సమావేశమైనారనేటువంటి పేరుతో వాళ్ళ మీద కేసు కట్టడానికి అవకాశం ఉంది. వాళ్ళకి పోలీస్ స్టేషన్ నుంచి నోటీసు తీసుకున్నటువంటి ఏ నాయకుని మీద అయినా, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరి మీద అయినా కానీ కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఈ చట్టాలు చేస్తున్నాయి. అట్లాగే ఊపా చట్టం అనేటువంటి దాన్ని సపరేట్ చట్టంగా ఉండింది. కానీ దీనిని కూడా భారతీయ న్యాయ సంహితలో చేర్చడం ద్వారా అనేక మంది ప్రజాతంత్ర ఉద్యమాల కోసం పనిచేసేటువంటి వాళ్ళ మీద కేసులు నమోదు చేసేటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే స్టేషన్ బెయిల్ ఇవ్వాలంటే ఇంతకుముందు 41 CRPC నోటీస్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే ఏదన్నా కానీ బెయిల్కి సంబంధించిందే కాదు, కేసుకు సంబంధించినటువంటి పోలీస్ కస్టడీని 15 రోజులు మాత్రం ఉండేటువంటిది. దీన్ని 15 రోజులకే పెట్టి 45 నుంచి 60 రోజులకు పర్మిషన్ ఇచ్చేటట్లు ఎప్పుడైనా కానీ పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి అవకాశం ఉంది. దీని ద్వారా సాధారణమైనటువంటి దళిత గిరిజనులకు సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇతరులు ఎవరైనా దాడి చేసినా, ఇంకోటి ఏది చేసినా, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినారో వాళ్ళకి అనుకూలమైనటువంటి పద్ధతుల్లో ఇది లేదు. బెయిల్ కూడా రావడానికి అవకాశం లేని పద్ధతుల్లో చేస్తూ ఉన్నారు. ఇది ఓ రకంగా దళిత గిరిజనులకు సంబంధించినటువంటి దళితుల రక్షణకి, గిరిజనుల రక్షణకి ఈ 3 చట్టాలు సరిగ్గా లేవు కాబట్టి వాటిని రద్దు చేయాలనేటువంటి కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కమిటీగా నేను కోరుతా ఉన్నా. అట్లాగే ఈ రాష్ట్రంలో SC ST అత్యాచార నిరోధక చట్టాన్ని పోలీసులు లేదా రెవెన్యూ అధికారులు సక్రమంగా అమలు చేయడం లేదు. తూతూ మంత్రంగా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశాలు జరుగుతున్నాయి. వీటిని సక్రమంగా ప్రాంప్ట్గా జరిగేటట్లు నిర్వహించేటువంటి పద్ధతుల్లో రాష్ట్ర స్థాయిలో కానీ అట్లాగే జిల్లా స్థాయిలో కానీ ఆ రకమైనటువంటి చర్యలు లేవు. దీని ద్వారా దళిత గిరిజనుల మీద దాడులు ఎక్కువవుతున్నాయి. ప్రధానంగా కర్నూలు జిల్లాలో ప్రతి ఏడాది దరిదాపుగా 200 నుంచి 300 పైగా దళిత గిరిజనుల మీద వివక్షత, అంటరానితనము ఇట్లాంటి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధిక నమోదవుతున్నటువంటి జిల్లా కర్నూలు జిల్లాగా వస్తూ ఉంది. దీన్ని నియంత్రించాలంటే పోలీసు వారు శాంతి కమిటీలు వేయాల్సినటువంటి చట్టాన్ని వైలేట్ చేసినారు. అట్లాగే పౌర హక్కుల దినం జరపాల్సినటువంటి దాన్ని మూలకేసేసినారు. అట్లాగే ఎక్కడైతే క్రైమ్ ఎక్కువగా జరుగుతుందో ఆ ప్రాంతాలకి ప్రత్యేక నిఘా పెట్టాలని జస్టిస్ పున్నయ్య కమిషన్ ఏదైతే చెప్పిందో అవి మాత్రం అమలు చేయలేదు. ఈ రీత్యా SC ST అత్యాచార నిరోధక చట్టాన్ని నిర్వీర్యం చేసే దానికోసం నూతన నేర చట్టాలు కూడా తోడ్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ చట్టాలను రద్దు చేయాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతోంది.